లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, ప్రోత్సాహక బహుమతి. హేలాపురిలో ప్రతి ఏడు చిత్రలేఖనం పోటీలు జరుగుతుంటాయి. దేశంలోని అనేక మంది చిత్రకారులు ఆ పోటీలలో పాల్గొంటుంటారు. పోటీలో గెలుపొందిన చిత్రకారులకు విలువైన బహుమతులు ఇచ్చేవారు. అలా బహుమతి గెలుచుకోవడం ఎంతో గొప్ప ప్రతిష్టగా ప్రతి చిత్రకారుడు భావించేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా చిత్రలేఖనం పోటీలు ఏర్పాటయ్యాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చిత్రకారులు తమ తమ చిత్రాలతో హేలాపురి చేరారు. సుగంధపురిలో ఉండే విశ్వాసుడు అనే యువకుడు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. అతడు తిరిగి సుగంధపురం చేరాక అతడి మిత్రులు, నీ చిత్రాలకు ఏమైనా బహుమతి లభించిందా అని అడిగారు. తనకు ప్రోత్సాహక బహుమతి మాత్రమే లభించిందని విశ్వాసుడు విచారపడుతూ చెప్పాడు. అందుకు మిత్రులు, ప్రోత్సాహక బహుమతి మాత్రమే లభించిందని విచారపడకు, అది కూడా లభించని చిత్రకారులు ఎందరో ఉంటారు అని ఊరడించారు. నా విచారం అందుకు కాదు, నాకు బహుమతిగా ఇచ్చిన గ్రంథం చూసి అన్నాడు విశ్వాసుడు. ఏమిటా గ్రంథం అని మిత్రులు అడిగితే విశ్వాసుడు వాళ్ళకు ఆ గ్రంథం చూపించాడు. ఆ గ్రంథం పేరు చిత్రాలు గీయడం ఎలా.